రాష్ట్రంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు చేశారు. టెక్కలి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దువ్వాడ మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు చూపిస్తూ దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఏం సమాధానం చెప్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మంత్రి అచ్చెన్నాయుడు మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతు గడపకే యూరియా వస్తుంది, రైతు గడపకే ప్రభుత్వ పథకాలన్నీ వచ్చేస్తుంది. రైతులకు మొట్టమొదటిగా గత ప్రభుత్వం ఏం చేశారు? ప్రతి ఎకరాకి ఇన్సూరెన్స్ కట్టారు, సుమారు 495 రూపాయలు ఇన్సూరెన్స్. తర్వాత ఇవ్వడానికి తగిన ఏర్పాట్లన్నీ చేయటం, విత్తనాలు ఇవ్వటం, సరిగ్గా నాట్లు వేసే కాలానికి జూన్ నెల తొలకరి వాళ్ళు వచ్చే సమయానికి విత్తనాలు ఇవ్వటం, 13,500 రైతు భరోసా ఇవ్వటం, పురుగు మందులు ఇవ్వటం, ఎరువులు సమృద్ధిగా ఇవ్వటం, ఒక అంచనా ఒక ఎకరాకి ఎంత అవసరం, ఒక మండలానికి ఎంత అవసరం, ఒక నియోజకవర్గానికి ఎంత అవసరం, రాష్ట్రం మొత్తం ఎంత అవసరం అన్నది మార్చి ఏప్రిల్ నాటికి అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ యూరియాను రప్పించుకొని ప్రతి పొలానికి కూడా యూరియా తీసుకెళ్లి ఇచ్చిన సందర్భం గడిచిన ప్రభుత్వ హయాంలో ఉంది. కనుకనే రైతు అన్న బయటికి ఎక్కడ కూడా రాలేదు, క్యూ కట్టలేదు. మరి ఈరోజు క్యూ కట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, లేదు క్యూ కట్టలేదు, క్యూ కట్టారు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ యూరియా ఉన్నట్టే కదా అని ఈ పెద్ద తల ఉంది కదా అచ్చెన్నాయుడు చెప్తున్నటువంటి మాట. చాలా బాగా చెప్తున్నారు మాటలు. మా ప్రభుత్వంలో క్యూ పెడుతున్నారు, అక్కడ ఎరువు ఉండబట్టే కదా క్యూ పెడుతున్నారు అంటే. అసలు ఎరువు ఉండబట్టి ఆ ఎరువు ఇంటికి తీసుకెళ్ళి కదా అందించాలి. అసలు రైతులు ఎందుకు క్యూ కట్టాలి? ఎందుకు ఎండకు ఎండి వాళ్ళకి తడిచి ఇబ్బందులు పడాలి? మీరు 300 రూపాయలకే ఇవ్వాలని చెప్తున్నారే, ఎక్కడ ఇవ్వడం లేదే, ఎక్కడ ఏ దుకాణంలో కూడా ఇవ్వట్లేదు. కేవలం తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకే ఈ ఎరువులన్నీ కూడా సభ చేస్తున్నారే విస్తారంగా. విపరీతమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయే, మీకు మీరే పంచుకుంటున్నారే. వచ్చిన కొద్దిపాటి ఎరువుని యూరియాని కూడా మీరే పంచుకుంటున్నారు కదా. ఏమంటే యూరియా ఎందుకు వెళ్ళట్లేదంటే, యూరియా ఆరోగ్యానికి మంచిది కాదు, యూరియా వాడకూడదు. ఇదేంటబ్బా సడన్ గా WHO చెప్పిందా ఏంటిది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమైనా తెలియజేశారా యూరియా వాడకూడదని? ఇప్పుడు కొత్తగా ఈ పనులు ఏంటి? మీరు యూరియా వాడకూడదు అంటున్నారు. మనం వండే వంటకాల్లో ఏమైనా కల్తీ లేదా? మనం తినే తింట్లో ఏమైనా కల్తీ లేదా? మనం వేసుకునే మందుల్లో కల్తీ లేదా? ఇన్ని కల్తీల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు వరిధాన్యానికి యూరియా వేయాలంటే, యూరియా వేయడం వల్ల ప్రజారోగ్యం చెడిపోతుందంట, అందుకే యూరియా వేయడం. వాట్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? యూరియా వేయం. యూరియా వేయకపోతే ఎకరాకి 5-6 బస్తాలు మించి పండదు. 5-6 బస్తాలు మించి పండకపోయినప్పుడు ఆ రైతుల్ని 25,000 రూపాయలు ఎకరాకి సగటును ఖర్చు పెడితే ఆ రైతులు ఎలా బతకాలి అడుగుతున్నారు. 5-6 బస్తాలు రైతులు పండిస్తే సరిపోతుందా? అసలు రైతులకు గిట్టుబాటు వస్తుందా? శుభ్రంగా యూరియా వేసి ఎరువులు వేసి బాగా పండిస్తేనే 25 నుంచి 30 బస్తాలు రావడం కష్టం. అప్పుడు అమ్ముకున్నటువంటి ఆ ధాన్యాన్ని గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది. ఏమంటే ఇప్పుడు యూరియా వేయకూడదు అంటారు. మరి యూరియా వేయకూడదు ఒకవైపు, యూరియా ఇస్తున్నాడు ఒకవైపు, ఏ మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అచ్చెన్నాయుడు పరిస్థితి. ఏమంటే ఎవరినైనా రైతులు ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేస్తామని భయపెట్టడం. క్యూలు కట్టిన దాన్ని నేను ఇంకో సాక్షి పేపర్ నేను చూపెడుతున్నాను. ఓకే, సాక్షి పేపర్లో ఏం చెప్పారంటే తిరుగుబాటు చేశారు. ఎవరు? సచివాలయ సిబ్బందులు, అగ్రికల్చరల్ ఎస్టేట్లు అందరూ కూడా తీవ్రమైన తిరుగుబాటు చేశారు. అయ్యా మేము ఎరువులు పంచలేం, మాకు యూరియా సమృద్ధిగా రావట్లేదు, విపరీతమైన ఒత్తిడి మాకు తెలుగుదేశం నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా, భూములు తాలూకా డాక్యుమెంట్స్ ఇవ్వకుండా యూరియాని బ్లాక్ చేయమంటున్నారు. అలా బ్లాక్ చేస్తే ఎదురుగా క్యూలో వచ్చిన రైతులకు మేము ఏ సమాధానం చెప్పాలి? నరక యాతన అనుభవిస్తున్నాం, మాకు దయచేసి ఈ ఉద్యోగాలు మేము చేయలేము, మా తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేము అని ప్రతిఘటించి రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ సమక్షంలో, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అందరితో మాట్లాడుతున్నారు. ఇది సాక్షి పేపర్లో వచ్చింది. ఇది తప్పట. సాక్షి పేపర్ ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా రాసుకున్నారు. సాక్షి అన్నాడు అచ్చెన్నాయుడు, సాక్షి పేపర్. ఇది పలకడం రానటువంటి ఈయన వ్యవసాయ శాఖ మంత్రి మీరందరూ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో వినతి పత్రం ఇచ్చారు. ఎరువులు సక్రమంగా అందించలేకపోతున్నాం, సకాలంలో రావట్లేదు, రైతులకు కావాల్సినంత కొరత తీర్చలేకపోతున్నామని చెప్పారు. ఏంటి సమస్య ఏంటి అసలు? హలో, స్టాక్ తక్కువ వచ్చింది.
కావలసినంత యూరియా సప్లై చేయలేకపోతున్నారు. అదే మీరు ఇవ్వలేకపోతున్నారంటారా? సరే, కావలసినంత ఏంటి మీ సమస్య చెప్పండి. మీరు సరిగా సక్రమంగా ఇవ్వలేకపోతున్నాం అంటున్నారా ఏంటి? అది నాకు అడుగుతున్నాను క్లారిటీ. స్టాక్ లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నారు అంతేనా? సరే ఉంటాను. హలో, కోటబొమ్మాళి మండలం అండి. మీరు రైతా? ఒకసారి రైతే మాట్లాడుతున్నారా? నేను దువ్వాడ శ్రీనివాస్ అండి, ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను. నమస్కారం. ఏంటి మీ ఊర్లో మీ గ్రామంలో ఉండే రైతులందరికీ ఎరువులు వచ్చాయా సక్రమంగా? యూరియా రైతులకైతే మాత్రం యూరియా అందట్లేదు. మరి ప్రభుత్వం చెప్తుంది, మంత్రి చెప్తున్నారు కావాల్సినంత యూరియా ఇచ్చేసినాం, ఎవరికి లోటు లేదని చెప్తున్నారు ఒకవైపు. సరే, ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారికి కూడా గట్టిగా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్తానండి. అవునండి, అర్థమైంది. మీ గురించి తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఫైట్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. నమస్కారం.